మాదిక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గా ఎన్నికైన గన్నెపాటి మల్లేష్, దుద్యాల అనితా దీప్తిని కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ముళ్లపాటి పిచ్చయ్య అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నెపాటి మల్లేష్, దుద్యాల అనిత దీప్తి మాట్లాడుతూ కడప జిల్లాలో మాదిగ బిడ్డలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తామని, మాదిగలకు చర్మకాల శుద్ధీకరణ తయారీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఈడీ హనుమంత వెంకట సుబ్బయ్య, లీడ్ క్యాంప్ మాజీ డైరెక్టర్ గూడూరు రాజశేఖర్, సంఘమిత్ర సొసైటీ అధ్యక్షులు పొద్దున పెంచలయ్య, దళిత సీనియర్ నాయకులు బత్తల కోరికేశవ, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా నాయకుడిగా ఎదిగే, జిల్లాలో జిల్లా కార్యదర్శిగా పనిచేసే మెయిన్వాడిలో ఉపాధ్యక్షుడిగా పనిచేసా. అదేవిధంగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పోయిన గత తెలుగుదేశం నూతన ఆంధ్రలో తెలుగుదేశం తరఫున విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా పనిచేశా. ఈరోజు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈ అవకాశం అందింది. ఈ ప్రస్తావనలో ఎన్నో ఒడుకుదొడుకులు, ఏదో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఉన్నాయి. పార్టీకి అంకితమై ఒకే జెండా ఒకే పార్టీ అన్నట్టు ఉంటూ సేవలు అందించినందుకు ఇటువంటి దాన్ని గుర్తించి మాకు మొదటగా ఇచ్చినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ బద్వేల్ పట్టణం 7 మండలాలు నాకు కొత్త కాదు. ఎందుకంటే నేను కూడా మీలో ఒకటిగా 1 సంవత్సరం సేవలు అందించిన. ఏ విధంగా అంటే 2009లో అలాగే నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.